చంద్రబాబు పరిపాలన 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 3 నెలల్లో ఆయన కొన్ని అడుగుజాట్లు ఎదుర్కొన్న వరదలు రావటం, అదొక 10-15 రోజులు వరదల్లో తిరగటం, ఇవన్నీ జరిగాయి. తర్వాత మళ్ళీ పరిపాలనపై దృష్టి కేంద్రీకరించారు. అయితే ఇటీవల లడ్డూలు, తిరుపతి దేవస్థానం లడ్డూలు కల్తీ నెయ్యి వాడారని జరిగిందంటూ పేపర్ల ద్వారా వార్తలు రావడంతో ఆయనపై దీంట్లో దృష్టి పెట్టారు. అయితే ఆయన కొన్ని చర్చలు కూడా చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ప్రతి వారికి భరోసా ఇస్తూ లా గ్రాడ్యుయేట్ న్యాయ విద్య అభ్యసించిన వాళ్ళకి స్టైపెండ్ ఇస్తాం 10,000 నెలకంటూ చెప్తున్నారు. అసలే ఖజానా ఖాళీగా ఉంది, ఏ విధంగా ఇస్తారని కూడా ప్రజలు ప్రశ్నలు వేస్తున్నారు. న్యాయ విద్య అభ్యసించిన వాళ్ళు సీనియర్ లాయర్ల దగ్గర జూనియర్ లాయర్లుగా ఎన్రోల్మెంట్ అయినా ప్రాక్టీస్ చేస్తూ కక్షిదారుల నుంచి కొంత వాళ్ళు రాబడతారని కూడా ప్రజలు అంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. న్యాయ విద్య అభ్యసించిన వాళ్ళకి స్టైపెండ్ వేలుస్తున్నది అయినా పేద న్యాయ విద్యార్థులకు ఇస్తే పర్వాలేదు, బాగా కాల్చి వడపోవచ్చు. న్యాయ శాసనం చదివిన గ్రాడ్యుయేట్ విద్యార్థులకు స్టైపెండ్ 10,000 ఇవ్వటం కొంత ఆలోచించి వారిని సక్రమంగా పెడితే మంచిదని సీనియర్ న్యాయవాదులు కూడా అంటున్నారు. జూనియర్ న్యాయవాదులు ప్రతి వాళ్ళు ఎన్రోల్ రావడం, స్టైపెండ్కి అప్లై చేయటం ఖజానా భారీ చెందుకు కూడా ప్రజలు భావిస్తున్నారు. ఏదేమైనా ఆయన ఆలోచించి న్యాయశాస్త్రకి పాస్ అయిన వాళ్ళందరికీ పేదవాళ్ళకి కొద్దిగా ప్రాక్టీస్ చేయలేని సరైన కేసులు లేని వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని కోర్టు సీనియర్ న్యాయవాదులు అంటాం జరుగుతుంది.